విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించాలన్న లక్ష్యంతో 25వ అథ్లెటిక్స్ మీట్ 2016 హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ఐసీఎస్ఈ, ఐఎస్సీ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో ప్రారంభమైన ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్ స్పోర్ట్స్ మీట్ను తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మన్ పేర్వారం రాములు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గీతా కరణ్, కార్యదర్శి రమాదేవి, పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ మారుతి రాంప్రసాద్తో పాటు పలు పాఠశాలకు చెందిన ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. హైదరాబాద్ క్రీడాకారులు అంతర్జాతీయంగా రాణిస్తున్నారన్న పేర్వారం రాములు సానియా, సింధులను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. 2 రోజుల పాటు సాగే ఈ స్పోర్ట్స్ మీట్లో దాదాపు 3,000 మంది విద్యార్థులు పాల్గొంటారని ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్ అసోసియేషన్ కార్యదర్శి మారుతి రాంప్రసాద్ వెల్లడించారు. Roshni. Thank you, Captain Chandraya and Lieutenant M. Ravindra Rao for being with us today and judging the performance. ఈ క్రీడా స్పృహ పెరిగి క్రీడల ఆసక్తి కనబరిచి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా యువతి యువకులు వచ్చి విద్యార్థులు స్పోర్ట్స్లో పాల్గొని తమ అంతర్జాతీయంగా రాణించాలని ఆశిస్తున్నాము. దానికి మా తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుంది. వీళ్ళకి పైసలు కావాలంటే పైసలు, హాస్టల్ కావాలంటే హాస్టల్, ఏదంటే అది ఇస్తాం. క్రీడలు అంటే ఎవరో పనికిరాని వాళ్ళు, బ్యాక్ బెంచర్స్ స్టూడెంట్స్ అనే అపోహను తొలగించి వీళ్ళని ప్రోత్సాహం ఇవ్వాలనేది మా తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం. కేబీ విన్సెంట్ గారు, నేషనల్ సెక్రటరీ గారు వచ్చారు ఈరోజు. ఆయన నవంబర్ 5 నుంచి 11 వరకు ఆల్ ఇండియా నేషనల్ ఐసీఎస్సీ, ఐఎస్సీ స్కూల్స్ నేషనల్ గేమ్స్ని ఇక్కడ జరపాలని నిశ్చయించారు. అదే పిల్లలందరికీ చెప్పి మన తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్ప ఎత్తున ఐసీఎస్సీ, ఐఎస్సీ స్కూల్స్ పిల్లల క్రీడల్ని ప్రోత్సహించాలనేటువంటిది మా ఉద్దేశం. ఇది 25వ క్రీడా దినోత్సవం, వార్షికోత్సవం జరుగుతుంది.